respected Register, principals of the two constituent colleges, faculty members, teaching, non-teaching, and everybody. కొన్ని మన చేతిలో ఉండవు, అప్పుడప్పుడు అనుభవం జరుగుతూ ఉంటాయి. అదేదో రుణానుబంధం అంటూ ఉంటారు కదా. నేను ఏదో కొంచెం బాకీ చేసినట్టున్నాను కాబట్టి కొంతకాలం ఇక్కడ సర్వీస్ చేయమని విక్రమసింహపూర్ యూనివర్సిటీకి పంపించారు. అంటే ఎస్వి యూనివర్సిటీకి చాలా రోజుల నుంచి బాకీ ఉన్నాను నేను, 30 ఏళ్ళు. తర్వాత ఇక్కడ బాకీ కొంచెమే చేసినట్టున్నాను. బట్ ఎక్కడో చోట లింక్ అయితే ఉంది మనకి. దానివల్ల ఈ 7 months 8 months ఇక్కడ వైస్ ఛాన్సలర్గా ఉండి నాకు వీలైనంత వరకు నేను అనుకున్నవి చేయాలని నేను అనుకున్నాను. ఇంకా ఉండి కూడా చాలా డెవలప్మెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. కానీ అన్ఫార్చునేట్గా ఇప్పుడు గవర్నమెంట్ డెసిషన్స్ మనము క్వశ్చన్ చేయలేము. వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. నా సర్వీసెస్ వాళ్ళు ఇంకెక్కడ వాడుకోవాలనుకుంటున్నారు అది తెలియదు. వాడుకోకపోయినప్పుడు మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళి హాయిగా టీచింగ్ చేసుకుంటాము, అది వేరే విషయం. కానీ ఉన్నన్ని రోజులు ఏమిటంటే నేను ఒక వైస్ ఛాన్సలర్ అంటే ఒక పెద్ద హోదా అనుకోను. ఐ ఆల్వేస్ థింక్ ఇట్ ఈస్ సర్వీస్. సర్వీస్ అనేటువంటి దేవుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఒక వ్యవస్థని డెవలప్ చేసేదానికి ఒక స్కోప్ ఉన్నప్పుడు మనము దానికి తగినట్టుగా వర్క్ చేసుకోవాలి. పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పుడు అంటే చిన్న సామెత లాగా ఉంటుంది. నీ దగ్గర ఒక గంపెడు మ్యాంగోస్ ఉన్నాయి, మనం ఎన్ని తినగలుగుతాము? ఒక 2-3 తినగలుగుతాం. కాబట్టి నువ్వు 10 మందికి పంచి పెడితే వాటి యొక్క యూస్ పెరుగుతుంది. అంటే కపుల్ ఆఫ్ ఫ్యామిలీస్ కానివ్వండి, కపుల్ ఆఫ్ పీపుల్ కానివ్వండి, దాన్ని ఎంజాయ్ చేస్తాం. అదే మనమే ఎత్తి పెట్టుకొని ఆ బాగా తిందామని పెట్టుకుంటే 10 రోజుల తర్వాత నుండి వాడైపోతుంది. యూ కెనాట్ రియలైజ్ దట్, యూ కెనాట్ యూజ్ దట్ ఎఫెక్ట్. కాబట్టి మనకు కొంత, మిగతా వాడికి కొంత ఈ సర్వీస్ మోటో అనేది ఉండాలి. మనం ఉన్నన్ని రోజులు ఒక ఎక్కడైనా సరే, అది డిపార్ట్మెంట్లో కానివ్వండి, టీచింగ్లో కానివ్వండి, రీసెర్చ్లో కానివ్వండి, ఈరోజు ఎక్కడ ఉన్నా ఒక పేరు తెచ్చుకోవాలి అంటే డెడికేటెడ్గా వర్క్ చేయాలి. ఈయన గుడ్ టీచర్ అనే దగ్గర నుంచి రావాలి, ఈజ్ గుడ్ రీసెర్చర్, గుడ్ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి పేరు తెచ్చుకోవాలి అంటే అది ఒక్క రోజులో రాదు. మీరు దానికి తగినంతగా ఎఫెక్ట్ పెట్టాలి, వర్క్ చేసుకోవాలి. దానికి అనుగుణంగా మీరు కూడా దానికి ప్రాక్టీస్ కూడా. కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి చేసినటువంటి సర్వీస్ కానివ్వండి, అనుభవం కానివ్వండి, అవన్నీ ముందు పెట్టుకొని ఈ యూనివర్సిటీకి ఈ 7-8 months నేను చేయగలిగిందంతా చేశాను. అందులో చాలా ఎగ్జాగరేషన్ ఉన్నాయి కానీ అవన్నీ ట్రూ కాదు. డే టు డే వైస్ ఛాన్సలర్గా ఏం చేయాలో అది చేశాను. నేను అనుకున్న విజన్ కూడా మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఇక్కడితో దీన్ని నేను అనుకున్నవేవి ఆపకుండా మనం చాలా అనుకున్నాం. రేపు ఒక కాన్ఫరెన్స్ ఉంది ఇక్కడ, 24th ఒక కాన్ఫరెన్స్, ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ అనుకున్నాం. దాని తర్వాత ఈ సాఫ్ట్ బాల్ గవర్నమెంట్ అనుకున్నాం. ఇవన్నీ జరగాలి. అలాగే రూల్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా మనము అనుకున్నాము. ఆ డిపిఆర్ కూడా రెడీ చేసేసి దాన్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాగే కాకుండా మన రకరకాల ఇంకో ప్రాజెక్ట్స్ కూడా ముందుకు రావాలి. ఎందుకంటే మనుషులు అనేది ఇట్స్ నాట్ కాన్స్టెంట్. చాలా రోజుల నుంచి నేను చెప్తూ ఉంటాను, బీసీలు వస్తుంటారు, పోతుంటారు. 1 year 2 years 3 years దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఉండేటువంటి మనుషులు వెరీ ఇంపార్టెంట్, డిపార్ట్మెంట్స్ ఇంపార్టెంట్. సో మీరు ఒక గొప్ప శక్తిలాగా ఎదగాలి అంటే ఈ కలెక్టివ్గా అందరూ కలిసి వర్క్ చేయాలి. ఒక డిపార్ట్మెంట్లో ఒకరికి పడకుండా, ఒక డిపార్ట్మెంట్కు ఇంకొక డిపార్ట్మెంట్కి పడకుండా, ఏదో ఒకటి పని స్టార్ట్ చేస్తేనే ఎన్నో రకాల మెసేజ్లు వస్తుంటాయి. ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం, ఒకరి గురించి ఇంకోటి. సో ఇలాంటి మూమెంట్ ఇంత త్వరగా మనకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సార్ సర్వీసెస్ మన ఇన్స్టిట్యూషన్కి కంటిన్యూ అవుతాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాము. సో ఈ సందర్భంలో అంటే గవర్నమెంట్ యొక్క డైరెక్షన్స్ అనుసరించి మనము ఈ సార్కు ఒక రకంగా బాధాపత్త ఉదయాలతో వేడుకలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సందర్భంగా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ విజయభాస్కర్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను.
వేదిక కనిపించుకుంటున్నాను. మేడం చెప్పినట్టు నాకు తెలిసి మేడం ఒకటే కాదు, ఇక్కడ అందరికీ అదే ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా. మన యూనివర్సిటీకి వచ్చిన అందరు వైస్ ఛాన్సలర్స్ వాళ్ళ ముద్ర వేసి వెళ్ళారు, యూనివర్సిటీకి సర్వ్ చేయాలని వచ్చి చేసి వెళ్ళారు. అలాగే మీరు కూడా ఎవరికి ఏమాత్రం తీసుకోకుండా తక్కువ టైం అయినా సరే మీ ముద్ర కనపడుతూనే ఉంది ప్రతి అడుగులో. అలాగే NIRF ర్యాంకింగ్స్ కానీ మీరు వచ్చిన రోజు నుంచి క్యాంపస్ అంతా వైబ్రెంట్గా ఉంది. విక్రమ్ సింహపురి యూనివర్సిటీ పేరు వినపడుతూనే ఉంది, చాలా మందికి తెలిసింది దాని ఉనికి ఇవన్నీ కూడా. సో అన్ని రకాలుగా విక్రమ్ సింహపురి యూనివర్సిటీని వచ్చిన రోజు నుంచి ఓన్ చేసుకుని మన ఈ యూనివర్సిటీలో మీ వంతు చేసినందుకు అందరి తరఫున మీకు ధన్యవాదాలు. ఇక ముందు కూడా మీకు ఇంకా మంచి అవకాశాలు వచ్చి అందరికీ చేయాలని కోరుకుంటున్నాము. మాకు మా డిపార్ట్మెంట్ కూడా పర్టికులర్గా మై పర్సనల్ బిహేవ్ అక్కడ ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ మీ హయాంలో సమన్వయం పాటిస్తూ అందరికీ శాలరీ పెంచినందుకు వాళ్ళు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు సార్. కొందరైతే మీ పఠానికి పూజ చేస్తున్నారు సార్, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒక తక్కువ జీతాలతో చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి సార్. సో ఇప్పుడు వాళ్ళు ప్రతిరోజు మిమ్మల్ని కలుసుకొని రోజు అంటూ లేదు సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ యూ సార్. అలాగే leader of this institution, sir. We'll be missing you a lot. అందరి తరపున స్టూడెంట్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇస్తూ, ఫ్యాకల్టీకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇస్తూ, నాన్ టీచింగ్ స్టాఫ్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూ, అందరినీ ఈక్వల్గా ఎక్కడ ఎవరి రోల్ ఉందో ఆ రోల్కి ఉన్న ఇంపార్టెన్స్ అందరికీ ఇచ్చి a kind of role, leadership role you have taken. So అలా చూస్తే each and every component of this education institution have been benefited by your approach. The kind of approach that you had was very impartial. The kind of openness that you had, the kind of transparency that you had, the kind of ethical, moral kind of taking every decision. అది ప్రతి దాంట్లోనూ చూసాం సార్. So that was all a great learning for us because we are all just learning in our path. So a great learning that we had from working together with you. And a great visionary and branding. మన యూనివర్సిటీ బ్రాండ్ని సొసైటీలోకి బాగా ప్రబలంగా తీసుకెళ్ళిన దాంట్లో మొదటి వ్యక్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ, NSS యాక్టివిటీస్ కావచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ కావచ్చు, NIRF ర్యాంకింగ్స్ విషయంలో మనం ఎంతో ముందుకెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అవుతూ, ఎస్పెషల్లీ టీచింగ్ స్టాఫ్తో కానివ్వండి, నాన్ టీచింగ్ స్టాఫ్తో కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్తో కానివ్వండి, ప్రతిరోజు ఏదో ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మన యూనివర్సిటీని మంచి స్థాయిలోకి తీసుకెళ్ళి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఎంతో తపన పడిన వ్యక్తి, నిగర్వి, స్నేహశీల్ అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ ఎవరిని కూడా వెయిట్ చేయించేవాడు కాదు. డాక్టర్ కె సునీత మేడం, బిఎస్సి కాలేజ్ ఢిల్లీ ప్రిన్సిపల్, ప్రొఫెసర్ సిహెచ్ విజయ్, అలాగే ప్రొఫెసర్ టి వీరారెడ్డి, బిఎస్సి కాలేజ్ కావాలి. సో ఇతర అధ్యాపకేతర మిత్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా హ్యూమన్ టచ్ అనే దానికి సరైన మీనింగ్ నా విజయభాస్కరరావు గారు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పారు సారు, అది రెగ్యులర్ కాదు, కాంట్రాక్ట్ కాదు, అలాగే ప్రొఫెసర్ కాదు, అలాగే నాన్ టీచింగ్ అటెండర్ ఎవరైనా సరే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చినటువంటి ఏకైక వైస్ ఛాన్సలర్ విజయభాస్కరరావు గారు. అలాగే సార్ ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఫస్ట్ 3 months ఆల్ సెక్షన్స్ అన్నింటినీ కూడా స్కాన్ చేసి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా మనం కలవడం జరిగింది. ఒకే ఒకసారి వెళ్ళి నేను సార్ అడగడం జరిగింది, సార్ నేను జీతాలు లేక నేను తక్కువ జీతాలతో ఇంట్లో అనారోగ్యాలతో బాధపడుతున్నాను సార్, ఖచ్చితంగా మీరు ఏదో చేయాలి సార్ మమ్మల్ని అని నేను ఒకే ఒకసారి అడిగాను. మళ్ళీ రెండోసారి నన్ను అడగకుండా, అడిగే ఛాన్స్ ఇవ్వకుండా సార్ సీనియారిటీ ఇచ్చారు. అదేవిధంగా గతంలో
లో ఉన్న ఎంప్లాయీస్ కి జీతాలు ఆపేశారు, 8-9 నెలలు ఆపేశారు. వాళ్ళకు కూడా సార్ జీతాలు ఇచ్చారు. అదే కాక మీకు ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రండి, నేను చేస్తానన్నారు. సార్ని ఎప్పటికీ మేము మర్చిపోలేని విధంగా సార్ మా గుండెల్లో గుడి కట్టుకున్నారు. ఖచ్చితంగా సార్ ఇంకో 4 పాటు ఉండితో నాన్ టీచింగ్ జీవితాల్లో ఇంకా కొంత వెలువచ్చేది, ఇంకా కొంత బాగుపడేది. కానీ సార్ వెళ్ళిపోవడం అనేది, అంటే డ్యూటీ నుంచి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు కూడా సార్ చెప్పారు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఏదో చేయాలనుకున్నాను, వాళ్ళకి రెగ్యులైజేషన్ సార్ టైం స్కేల్ అని. టైం స్కేల్ గురించి కూడా అడిగాను నేను సార్ ఒకసారి ఏదైనా సార్ ఒకసారి అడిగితే సార్ 100 సార్లు అడగలేదు. గతంలో మేము పదే కాలాయాల పనుల రోజులు కూడా ఉన్నాయి, కానీ ఎప్పుడు ₹1 జీతం పెరిగింది లేదు మనకు, ఎప్పుడు పెరగాల. కానీ ఈసారి వచ్చిన తర్వాత అందరూ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ నాన్ టీచింగ్ లో డైలీ వైజ్ కానీ ఎవరైనా కానివ్వండి, నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లో ఎప్పటికీ సార్ మనసులో గుడి కట్టుకొని ఉంటారు. ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను.